శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందని చేసే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మీనంలో రవి శని, మేషంలో శుక్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో కుజుడు బుధుడు రాహు, కన్యలో చంద్రుడు. ఈ విధంగా మాస ప్రారంభంలో 1వ తేదీకి ఉన్న సందర్భంలో ఏ విధంగా ఉందంటే, ఈ వృషభ రాశి వారికి గోచార రీత్యా కుజుని యొక్క మార్పు, 2వ తేదీన కుజుని యొక్క మార్పు వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి, అన్ని విధాలా కూడా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. సోదరుల చేత అలాగే వ్యవసాయ భూముల ద్వారా కొంత ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వివాదంలో ఉన్నటువంటి భూముల యొక్క వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో మీ తరపున మీకుగా ఒక గెలుపునిచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. అలాగే 10వ తేదీన కూడా వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తదైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. మేనమావుల ద్వారా శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక 14వ తేదీన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి విషయంగా ఉంది. పితృ సంబంధమైనటువంటి, తండ్రితో సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని జటిలమైనటువంటి సమస్యగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆస్తి తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతనే ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వ్యతిరేక పత్రాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 19వ తేదీన కనుక ఆలోచించినట్లయితే 3వ వారంలో కొంత ఇంచుమించుగా అనుకూలమైనటువంటి పరిస్థితి, ఇప్పటిదాకా అననుకూలమైనటువంటి స్త్రీలతో ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో కొంతమేరకు సమస్య స్తబ్దుగా ఉండేటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి విలువైన వస్తువులు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం వృషభ రాశి వారు తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది అత్యంత ప్రయోజనకరమైనటువంటిది. ఆరోగ్యప్రదమైనటువంటి విషయాల్లో సూర్యనారాయణమూర్తి యొక్క నమస్కారాలు చాలా విశేషంగా మీకు ఉపయోగపడతాయి.